కోరుకుంటున్నాను. గ్రామ కాపురస్తుడిని పనబాక గంగబాబు, సన్నకారు రైతును. మా గ్రామ సర్వే నంబర్ 92-2లో పశువుల మేత పరుంబొక్కులు 45 ఎకరాల్లో లేఅవుట్ వేసినారు. 3,70 లక్షలు ఖర్చు పెట్టి మున్సిపాలిటీ కట్టే ఒక జగనన్న కాలనీకి గ్రామ నిధులు వేసించి లేఅవుట్లు లెవెల్ చేసినారు. దాని మీద ఇప్పటికి ఆల్రెడీ వీడి కేసు జరుగుతూ ఉంది. కానీ కొంత బ్యాలెన్స్ ల్యాండ్ ఏంటంటే పట్టాలకి కాలనీ వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఆక్రమించుకున్నదే కాకుండా ఏంటంటే మా పర్మనెంట్ ఇంజక్షన్ మా దాంట్లో కూడా ఏంటంటే వేరే వాళ్ళు వచ్చి కొంత కంపెనీ ఆడితే 11వ నెల 11వ తేదీ ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చి మా ల్యాండ్లో వేరే వాళ్ళు దౌర్జన్యంగా ప్రవేశించినారు, మాకు సర్వే రాళ్ళు వేసి మాకు న్యాయం చేయండి. అట్లాగనే ప్రభుత్వం ల్యాండ్ 2 ఎకరాలు ఏంటంటే వాళ్ళు ఆక్యుపై చేసుకొని వాళ్ళు దుర్వినియోగాన్ని పాల్పడుతున్నారు, దాన్ని కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి నేను అర్జీలు ఇచ్చినాను. స్పందన లేదు. 11వ నెల 19వ తేదీ జేసీ గారికి ఇచ్చినాను. జేసీ గారు కూడా ఎన్ఆర్ చేసి పంపిస్తున్నారు, స్పందన లేదు. మన ఈ నెల 10వ తేదీ కూడా మళ్ళీ జేసీ గారికి ఇచ్చాను. ఎంఆర్ఓ గారు ఏంటంటే సర్వేని కలవమంటారు. సర్వే గారి దగ్గర పోతే నాకు మళ్ళీ ఇంకో పని చెప్పినాడు అని అంటారు. అదేంటంటే ఎట్లా చెప్తున్నారంటే మీరు వెళ్ళి ఎంఆర్ఓ గారిని కలవని అంటారు. అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. నాయుడుపేట మండలంలో జరిగే పరిస్థితి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్లో డీటీ గారు ఆర్డీఓ ఆఫీస్ ఉన్నప్పటి నుంచి డీటీగా ఉన్నాడు. ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ సూలూరుపేటకి వెళ్ళి వైసీపీ ప్రభుత్వంలో కూడా డీటీగా ఉన్నాడు, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓగా ఉన్నాడు. ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా డీటీగానే ఉన్నాడు, ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. అంటే ప్రభుత్వాలు మారినా ఇతను మాత్రం ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ లేదు, ఇతను మాత్రం ట్రాన్స్ఫర్ లేదా? ఇతను సర్వేర్ షారన్, వీళ్ళిద్దరు ఏంటంటే గత ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు మమ్మల్ని వేయించుకున్నారు పర్సనల్. కానీ ప్రభుత్వాలు మారినా మీకెందుకు మేము ఉండామని వైసీపీ వాళ్ళకి భరోసా ఇచ్చి పంపిస్తున్నారు తప్ప టీడీపీ నాయకులు కానీ ప్రజానికానికి ఇస్తే కూర్చొని పెట్టి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు, ప్రజలు కావచ్చు ఆఫీసులో పోతే కూర్చొని పెట్టి టీ ఇచ్చి సమస్యను సాల్వ్ చేసి పంపిస్తానని ప్రభుత్వ నాయకులు చెప్తా ఉంటే నాయుడుపేట ఎంఆర్ ఆఫీసులో మాత్రం టీడీపీ కార్యకర్తన్నా ప్రజానీకమన్నా ఇక్కడ స్పందన లేదు. వైట్ అండ్ వైట్లో సెంటు కొట్టుకొని కదర బట్టలు వస్తే కూర్చొని పెట్టి వాళ్ళకి మర్యాదలు చేస్తారు. రియల్ ఎస్టేట్లు వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారు. టీడీపీ కార్యకర్తలు కానీ ప్రజానికాన్ని కానీ వీళ్ళు పరిష్కరించడం లేదు. ప్రభుత్వం ఎమ్మటే స్పందించి డీటీ గారిని సర్వేర్ కానీ ఇమీడియట్గా మార్పు చేసి కొత్త డీటీ గారిని కొత్త సర్వేర్ కానీ కొత్త పర్మనెంట్ ఎంఆర్ఓ, ఈయన ఏంటంటే డీటీగా ఉంటూ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓగా చేస్తున్నారు. మాకు పర్మనెంట్ ఎంఆర్ఓ పనిచేసే ఎంఆర్ఓని వేసి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి ఎంఆర్ఓని వేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటాను.